వెల్కమ్ టు మెగా 9 మెగా వార్ ఎక్స్క్లూజివ్. నేను రాజేశ్వరి. సిమ్లా ఒప్పందం కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కూడా యుద్ధానికి కాలు దువ్వుతున్న ఈ నేపథ్యంలో సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసింది. సో ఈ సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా పాకిస్తాన్ ఏం చేయాలనుకుంటుందో తెలుసుకునే ముందు అసలు సిమ్లా ఒప్పందం ఎందుకు జరిగిందన్న విషయం అయితే మనం తెలుసుకోవాలి. సిమ్లా ఒప్పందం ఇందిరాగాంధీ పాలనలో ఉన్న సమయంలో జరిగింది. మరీ ముఖ్యంగా అప్పట్లో తూర్పు పాకిస్తాన్ ప్రాంతంగా పరిగణించిన ఇప్పటి బంగ్లాదేశ్ విషయంలో పాకిస్తాన్ కాస్త భయానక వాతావరణాన్ని అయితే సృష్టించింది. అక్కడి పౌరులను పాకిస్తాన్లో కలవాలి అంటూ కూడా ఒక ఒత్తిడి తీసుకొచ్చే దిశగా ముందుకు వెళ్ళింది. తూర్పు పాకిస్తాన్ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఆక్రమించుకునే ప్రయత్నం అయితే తీవ్ర స్థాయిలో పాకిస్తాన్ నుంచి కొనసాగింది. ఈ నేపథ్యంలో అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని సంస్థలు అలాగే అవన్నీ కూడా భారత్లో కలిసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా భారత్ వైపు సహేతుకంగా ఉండటంతో భారత్ వారికి సహకారంగా నిలిచింది. ఆ సమయంలో ఉన్న కొన్ని కీలక సంఘాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటితో పాటుగా భారత్ ముందుకు వెళ్ళింది. సో తూర్పు పాకిస్తాన్కు బాసటగా నిలుస్తూ పాకిస్తాన్ పైన యుద్ధానికైతే ప్రకటించింది. సో ఆ నేపథ్యంలోనూ తూర్పు పాకిస్తాన్కు భారత్ బాసటగా ఉండటంతో బంగ్లాదేశ్ ఎప్పుడూ కూడా మనకు భారత్కు అనుకూలంగానే ఉండేది. అయితే బంగ్లాదేశ్ ఇప్పుడు అక్కడి పరిస్థితులన్నీ కూడా మనం గడిచిన ఏడాది కాలంగా చూస్తున్నాం. బంగ్లాదేశ్లో సర్కారు కూలిపోవటం, కొత్త సర్కారు యూనస్ సర్కారు రావటం, ఆ యూనస్ సర్కారు పాకిస్తాన్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవటం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఏదో తెర వెనుక కుట్ర జరుగుతోంది అన్న అంశం అయితే ఇప్పటికే చాలాసార్లు తెర మీదకి వచ్చింది. సో ఇప్పుడు ఈ సిమ్లా ఒప్పందం ప్రకారం చూసుకుంటే కనుక ఎప్పుడైతే ఈ హిమాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న సిమ్లాలో జరిగిన ఈ ఒప్పందం ప్రకారం 15,010 కిలోమీటర్ల ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని పాకిస్తాన్ ఆక్రమించుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఈ సరిహద్దు ప్రాంతాలు అంటే నియంత్రణ రేఖగా పరిగణించిన కొన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రదేశాల్లో కూడా పాక్ ఆర్మీ చొరబడేందుకు అవకాశం ఉంటుంది. సో సిమ్లా ఒప్పందం రద్దు జరిగితే కనుక ఇది ఒక రకంగా చెప్పుకోవాలంటే తూర్పు పాకిస్తాన్ ప్రాంతం వైపు పాకిస్తాన్కు చొరబడి రావడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇప్పుడు సిమ్లా ఒప్పందం రద్దు చేయాల్సిన పరిస్థితిని అటు పాకిస్తాన్ కూడా కోరుకుంటోంది. ఏదేమైనా ఇప్పుడు ఇందిరాగాంధీ సమక్షంలో జరిగిన సిమ్లా ఒప్పందం రద్దయితే కనుక భారత భూభాగంలోకి పాకిస్తాన్ సేనలు రావడానికి ఒక మార్గం అయితే దొరుకుతుంది. సో ఇది కూడా ఒక రకంగా యుద్ధానికి దారితీయొచ్చు. అందుకనే ఆ రేఖ వద్ద కూడా ఇప్పటికే ఫుల్ సెక్యూరిటీ అయితే అరేంజ్ చేయడం జరుగుతోంది. సో సిమ్లా ఒప్పందం విషయంలో పాకిస్తాన్ సీరియస్గా వెళ్తే కనుక ఇంకా భారత్ పాకిస్తాన్కు సంబంధించి అనేక ఒప్పందాలు ఉన్నాయి. అవన్నీ రద్దు చేస్తే కనుక ఏ క్షణమైనా యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నాయంటలో ఎలాంటి సందేహం లేదు.